మనతో పాటు అవుట్ సోర్సింగ్ చేసి చైర్మన్ పులి లక్ష్మి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి నెలలో 1వ తారీఖు రోజే జీతం ఇస్తారంటూ కూడా ఒక ప్రకటన వచ్చినట్టుగా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీని మీద వారి ఏం ప్రభుత్వం చెప్తే నిజంగా 1వ తారీఖు జీతం పడుతుందా లేదా పడబోతుందా అనేది వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిందంటూ కొంత వార్త చక్కర్లు కొడుతూ ఉంది. 1వ తారీఖు జీతం పడుతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్నట్టుగా. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఓన్లీ నాకు తెలిసినంత వరకు అయితే పేపర్లో జరుగుతున్న వార్త తప్పితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ఎటువంటి జియో కానీ ఎటువంటి హామీ కానీ నిజానికి రాలేదు. ఇది అన్ని రకాల గ్రూపులు కొడతా ఉంది. నిజంగా మా ఉద్యోగస్తులు కూడా ఇక 1వ తారీఖు జీతాలు వస్తున్నాయేమనే భ్రమలోనే నిజంగా ఉన్నారు. అసలు ఏ విధంగా మీరు 1వ తారీఖు ఇవ్వాలనుకుంటే ఏజెన్సీలతో మీకు ఎట్లా సాధ్యపడుతుంది? ఇవాళ ఏజెన్సీలతో 1వ తారీఖు జీతా ఇవ్వాలంటే ఏజెన్సీలు 20వ తారీఖు వరకు బిల్లులు చేయాలి, అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ బిల్లులు చేయాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోవాలి, ఫైనాన్స్ వాళ్ళు అప్రూవల్ చేయాలి, అప్పుడు 1వ తారీఖు పడటానికి అవకాశం ఉంది. ఇదేమో డిటిఓ కాదు కదా, డైరెక్ట్ ఇవ్వడానికి సాలరీస్ ఇవన్నీ వెరిఫికేషన్ చేయాలి. కొన్ని 900 మంది పైచిలకి ఏజెన్సీలో 4.5 లక్షల మంది బిల్లులు చేయాలంటే వారం రోజులు ఏ విధంగా కాదు. మళ్ళీ మేము ఏజెన్సీలకు ఫోన్లు చేయాలి, బిల్లులు పంపించమని. ఆయన అందుబాటులో ఉంటే బిల్లు పంపించాలి, వచ్చిన బిల్లు వెరిఫికేషన్ చేసి జీతాలు రావాలంటే సాధ్యపడే విషయమే కాదు ఇది. కాబట్టి 1వ తారీఖు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు రావాలంటే ఉన్న ఒకటే ఆప్షన్ ఏంటంటే ఏజెన్సీలను తీసేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించే అవకాశం ఉంటేనే 1వ తారీఖు రావడానికి అవకాశం ఉంది. ఇది మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని భ్రమ పెట్టించాలనే అంశమే తప్పితే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి కొంత బాగా బలంగా దృఢంగా పోయింది. వీళ్ళు మాకు ప్రమాదకరంగా ఉన్నారని చెప్పి ఎట్లా వీళ్ళని మేము మభ్యపెట్టాలన్న ఆలోచనలతోనే ఈ లీకుల పర్వంలో ఒక భాగము 1వ తారీఖు జీతాలు ఇవ్వటం అనే భావం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మా అంచనా కరెక్ట్ అయితే ఇది అసలు అసంభవం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు అడిగేటటువంటి ప్రమాదం అంటే ఏదైతే డిమాండ్స్ అడుగుతా ఉన్నారో వాటిని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు 1వ తారీఖు జీతం అన్నట్టుగా ప్రకటన జారీ చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటేనా ఇప్పుడు గతంలో కూడా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా మేము 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం అని చెప్పి లైవ్లో ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా గత ప్రభుత్వం 20వ తారీఖు జీతాలు ఇచ్చేది మేము 1వ తారీఖే అని చెప్పి అనేక సభల్లో ముఖ్యమంత్రి చెప్పిండు. మరి అట్లా చెప్పిన ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళైనా కూడా ఎక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు అందుకునే పరిస్థితి అయితే మాకు ఎక్కడ కనబడటం లేదు. ఎక్కడ కూడా రాష్ట్రంలో 5 లక్షల మంది పైచిక్కులు ఇంకా పెండింగ్ జీతాలే ఉన్నాయి. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పాపం కాళేశ్వరం మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మన సీతారామ ప్రాజెక్టులో ఇప్పటికీ వాళ్ళకు 13 నెలల జీతాలు రాక సీతారామ ప్రాజెక్టులో స్టిల్ నౌ. ఇవాళ 104 తీసుకుంటే 9 నెలలు, సంక్షేమ హాస్టల్ తీసుకుంటే 3 నెలలు. ఇప్పుడు ఇదొక ఎత్తుభంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ డిపార్ట్మెంట్లో 45 రోజుల ఉద్యోగాలు 45 రోజులు వాళ్ళ ఉద్యోగాలు తీసేసి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటారు. మరి ఇప్పుడు అసలు మీరు అధికారంలోకి రాగానే 12 జీతాలు ఇస్తా అన్నారు, అది లేదు. రకరకాల పేర్లతో పెట్టి డైలీ వేజెస్, కాంట్రాక్టు, లెక్చర్స్ అని రకరకాల పెట్టి ఈఎస్ఎల్ ఈపీఎఫ్లు కట్టకుండా అట్లా దోసుకుంటున్నారు. ఇవన్నీ దోసుకుంటూ ఇంకా మళ్ళీ 1వ తారీఖు జీతాలు ఇస్తారనే భ్రమ అనేది మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను గురి చేయాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, 1వ తారీఖు మా అందరికి జీతాలు అందాలంటే మీరు ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా మేము అందిస్తున్నాం అని ఎప్పుడైతే మీరు స్పష్టంగా చెప్తారో ఆ రోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చే అవకాశం మాత్రమే ఉన్నది. ఇది ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మీకు చాలా హామీల గురించి కూడా. మరి ఇంతవరకు వాటి గురించి ప్రస్తావన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుంచి ఎట్లాంటి లేదు కదా. వాళ్ళు ప్రధానంగా పెట్టిన అంశము ఏజెన్సీలను తీసేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని చెప్పి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారం రాకముందుకు. ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళ పైన కూడా సమాన పనికి సమాన వేతనం అమలు లేదు. ఏజెన్సీలను రద్దు చేయకపోగా ఏజెన్సీలను ఇంకా వీళ్ళను కొమ్ము కాస్తారు, వాళ్ళు ఇచ్చే కమిషన్లకే వీళ్ళు బతుకుతున్నారని చెప్పి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏజెన్సీలను 2.5 ఏళ్ళు అయింది, ఒక జీవోతోని మేము ఏజెన్సీలను రద్దు చేస్తున్నాం కానీ ఎందుకు అనలేకపోతున్నారు? ఇవాళ అనేక రాష్ట్రాలలో పక్కన ఆంధ్రప్రదేశ్లో అయింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, కర్ణాటకలో చేయబోతా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు సమాన పనికి ఇస్తుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమాన పనికి సమాన వేతనము లేకపోగా ఏజెన్సీలను వాళ్ళకి ఇచ్చే కమిషన్లను మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు. మేము మీడియా ద్వారా 4.5 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులం ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఈ నెలలోనే ఏజెన్సీలను తీసేయాల్సిందే. మేము 1 నెల జీతాలు రాకపోయినా మేము ఆగుతాం, పస్తులు పడుకుంటాం 1 నెల. ఎందుకంటే నెల రాబట్టి మాకు రావట్లేదు, పస్తులు పడుకుంటాం. ఈ నెల మీరు ఏజెన్సీలకు రాకుండా 1 నెల లేట్ అయినా మాకు బాధ లేదు, కానీ ఏజెన్సీలను తొలగించి నేరుగానే జీతాలు అందించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అన్న, ఇప్పుడు వర్క్ చేసిన మొత్తం కూడా మీ ఎంప్లాయీకి సంబంధించి వారు మధ్యలో ఏజెన్సీలు ఇంత
మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇంత జరుగుతూ ఉంది ఇందులో అవినీతి అని తెలిసినా కూడా ప్రభుత్వం ఎందుకు వారి పట్ల నిర్ణయం తీసుకోలేకపోతుంది, చర్యలు తీసుకోలేకపోతుంది, దీన్ని ఎట్లా చూడొచ్చు మీరు? అదే అంటున్నాను, వాస్తవానికి అలా 5 లక్షల మంది కనుక మీరు ఒక్కటేసారి మేము పక్కగా తప్పుకొని పెన్ డౌన్ చేస్తే మాత్రం ప్రభుత్వానికి ఆ రోజు గట్టిగా చర్యలు జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మా నిరసని పెద్ద ఎత్తున తెలియజేసినాం, ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేసినాం. అట్లనే మేము మీరు ఏజెన్సీలను తీసుకొస్తే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం, మానవహారం చేయబోతా ఉన్నాం, లక్షలాది మందిని కూడగొట్టి కూడా మేము ఇలా ట్యాంక్ బండ్ అటాక్ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక మావి మొత్తం కడుపులు కాలిపోతా ఉన్నాయి, మీరు ఇంకా ఏజెన్సీల వైపు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చే కమిషన్. నిన్న కూడా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చూస్తే ₹1 కోటి జిఎస్టీ కట్టకుండా ఇన్ని ఏజెన్సీలు ఇలా ఎగ్గొట్టి ₹1 కోటి ఇలా ఏజెన్సీ చేతులకు పోయినాయి. వాళ్ళు ఇచ్చే ఎంత 18% జిఎస్టీ కడుతున్నారు మా మీద. అంటే ఇన్ని లక్షల మందికి జిఎస్టీ వేస్తే ₹1,000 కోట్ల ఉచితంగా పోతున్నాయి. అక్కడ మీరు ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్లు 900 మంది పైచీలకు ఉన్నటువంటి ఏజెన్సీల పక్కన తొప్పుకొని మమ్మల్ని మా వ్యవస్థను బాగుపరచాలని చెప్పి మేము అనుకుంటున్నాం.